యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరలేదు, బాంబుల వర్షం కురిపించలేదు, సైనికులు యుద్ధ క్షేత్రంలోకి రాలేదు, తుపాకుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించలేదు. కానీ యుద్ధం జరిగింది. ఉగ్రవాదుల ప్రాణాలు పోయాయి. ఇది సరికొత్త యుద్ధం, సాంకేతిక సమరం. ఇంతవరకు హ్యాకింగ్ చేయడం, ప్రభుత్వ వ్యవస్థలను స్తంభింపచేయడం వంటి టెక్నిక్ల వార్లు చూశాం. అయితే ఇప్పుడు అదే టెక్నాలజీతో ప్రత్యర్థుల చేతుల్లో ఉన్న వస్తువులను పేల్చే యుద్ధ తంత్రం వచ్చేసింది. ఇది శాంపిల్ మాత్రమే, ఇంకా ఉంది. అంటే ముందు ముందు ఇలాంటి యుద్ధాలే మనం చూడబోతున్నామా? యుద్ధంలో కొత్త శకం ఆరంభం. శత్రువుపై సరికొత్త ఆయుధ ప్రయోగం. టెక్నాలజీ సాయంతో నయా వెపన్. భవిష్యత్తులో మరింత భయానక సమరం. ఇది నిజం. సెప్టెంబర్ 18న ఇజ్రాయెల్ యుద్ధంలో కొత్త శకం ప్రారంభమైందని చెప్పకనే చెప్పింది. నిన్నటి వరకు యుద్ధ విమానాలు, వార్షిప్లు, ఆర్మీ సోల్జర్లతో నడిచిన యుద్ధంలో ఇప్పుడు రూట్ మార్చింది. మిడిల్ ఈస్ట్ ను విస్తృత యుద్ధమంచుకు నెట్టివేసిన హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ సరికొత్త యుద్ధాన్ని ప్రారంభించింది. ఇటీవల లెబనాన్లో చేసిన జంట దాడులతో తన కొత్త రూపాన్ని నిశ్శబ్దంగా అంగీకరించింది. ఇది ఎవ్వరు ఊహించని విధ్వంసం. సెప్టెంబర్ 17న లెబనాన్లోని హిజ్బుల్లా తీవ్రవాదులు వాడుతున్న పేజర్లే బాంబులుగా మారాయి. టెక్స్ట్ మెసేజ్ల కోసం వాడే ఈ యంత్రం చేతుల్లోనూ, జేబుల్లోనూ, టేబుల్ పైనో ఎక్కడుంటే అక్కడ పేలిపోయి ప్రాణాలు తీశాయి. ఒకటి కాదు, రెండు కాదు, లెబనాన్ వ్యాప్తంగా వేల సంఖ్యలో పేజర్లు పేలిపోవడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుళ్లలో చిన్నారులతో సహా 12 మంది మృతి చెందారు. దాదాపు 3000 మంది గాయపడ్డారు. ఇది ఎలా జరిగిందో అర్థం చేసుకుని తేరుకునే లోపే లెబనాన్, బీరుట్తో పాటు దక్షిణ లెబనాన్లో వాకీటాకీలు కూడా పేలడం ప్రారంభించాయి. సెప్టెంబర్ 18న జరిగిన వాకీటాకీ పేలుళ్లలో 20 మంది మృతి చెందగా దాదాపు 500 మంది గాయపడ్డారు. సరిగ్గా 24 గంటల్లోనే 2 పరికరాలు బాంబులుగా మారి ప్రాణాలు తీశాయి. ఇవి రోజు మనం వాడుతున్న సెల్ ఫోన్ల వంటివే. పేసర్లు మెసేజ్ల కోసం మాత్రమే వాడితే ఇన్స్టెంట్ వాయిస్ కమాండ్ల కోసం వాకీటాకీలు వాడతారు. అయితే ఇలాంటి అనూహ్య దాడులకు ఇజ్రాయెలే కారణమని లెబనాన్లోని హిజ్బుల్లాతో పాటు ఇరాన్ కూడా నిప్పులు చెరుగుతుంటే ఇజ్రాయెల్ మాత్రం ఎప్పటిలాగే మౌనంగా ఉంది. దీనికి కారణం మేమని గాని, మేము కాదు అని గాని ఇజ్రాయెల్ ఇంతవరకు చెప్పనేలేదు. సెప్టెంబర్ 17 నాటి పేజర్ పేలుళ్లపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ నిరాకరించిన తర్వాత 24 గంటల్లో అంటే సెప్టెంబర్ 18న ఉత్తర ఇజ్రాయెల్లోని రామత్ డేవిడ్ వైమానిక దళ స్థావరాన్ని సందర్శించారు గాలంట్. అప్పుడు గాని ఈ దాడులకు సంబంధించి నోరు విప్పారు. అందులోనూ చాలా స్ట్రాటజిక్ గా మాట్లాడారు. మేము ఈ యుద్ధంలో కొత్త శకం ప్రారంభంలో ఉన్నాం. కాలానికి తగ్గట్లు మనల్ని మనం తయారు చేసుకోవాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాలంట్ అన్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అద్భుతమైన విజయాలను ప్రశంసిస్తూ దేశ భద్రతా ఏజెన్సీ షిన్బెట్తో పాటు దాని గూఢాచార సంస్థ మొసాద్తో కలిసి ఇజ్రాయెల్ దిగ్విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ మాటలను బట్టి లెబనాన్లో జరిగిన ఘటనలకు ఇజ్రాయెల్ కారణమని స్పష్టంగానే తెలుస్తోంది. నిజానికి ఇజ్రాయెల్ ఇంత త్వరగా ఇది తమ పని అని చెబుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఒక విధంగా రక్షణ మంత్రి గాలంట్ వ్యాఖ్యలు ఈ జంట దాడుల్లో ఇజ్రాయెల్ పాత్రను స్పష్టంగా అంగీకరించినట్లే అనుకోవాలి. సెప్టెంబర్ 17 నాటి ఆపరేషన్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గూఢాచార సంస్థ మొసాద్తో కలిసి చేసిన ఉమ్మడి ప్రయత్నమనే నివేదికలు ఉన్న తరుణంలో గాలంట్ వ్యాఖ్యలను కూడా కలుపుకుంటే లెబనాన్ జంట దాడులు హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో భాగమనే అనుకోవాలి. ఒక విధంగా ఇది యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనే కీలక నిర్ణయం తీసుకోవాల్సిన తరుణంలోనే ఇజ్రాయెల్ దీనిపై సిద్ధపడినట్టు తెలుస్తోంది. అంటే లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్ వాడుతున్న ఫేజర్లలో పేలుడు సామాగ్రిని తయారీ దశలోనే అమర్చిన ఇజ్రాయెల్ వాటిని వాడాల్సిన టైం వచ్చింది కాబట్టి వాడేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ మద్దతున్న హమాస్, హిజ్బుల్లాతో యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ సెప్టెంబర్ 16న ఓటు వేసింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత పేజర్ పేలుళ్లు సంభవించడం ఇజ్రాయెల్ ప్రీ ప్లాన్డ్ గానే ఈ అటాక్ చేసిందని చెప్పకనే చెప్తోంది.
హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య దాదాపు 1 సంవత్సరం పాటు నడిచిన సంఘర్షణల తర్వాత దక్షిణ లెబనాన్, ఉత్తర ఇజ్రాయెల్లో 10,000 మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి ఇజ్రాయెల్ నిర్వాసితులు తిరిగి రావడం రాజకీయ అవసరంగా మారింది. అందుకే ఇజ్రాయెల్ తన అధికారిక యుద్ధ లక్ష్యాన్ని మొదటిసారి ప్రకటించి హిజ్బుల్లాపై యుద్ధానికి ఓటు వేసింది. సెప్టెంబర్ 18న నెతన్యాహు తన ఇజ్రాయెల్ ఉత్తరాన నివసించే ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకురండి అని కూడా ప్రకటించింది. తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తన 98వ శాఖను గాజా నుంచి ఉత్తర ఇజ్రాయెల్కు తరలించే విషయం బయటపడింది. దీన్ని బట్టి ఇజ్రాయెల్ ఉత్తర దిశలో యుద్ధం తీవ్రతరమవుతుందని అప్పుడే హింట్ ఇచ్చినట్లయింది. ఇక సెప్టెంబర్ 18న లెబనాన్లో దేశవ్యాప్తంగా వాకీటాకీలు పేరడంతో ఇజ్రాయెల్ ప్రీ ప్లాన్డ్ యుద్ధతంత్రం అర్థమైంది. సెప్టెంబర్ 18న దాదాపు సాయంత్రం అవుతున్న తరుణంలో వాకీటాకీలు పేలడం ప్రారంభించినట్టు తెలుస్తోంది. హిజ్బుల్లా ఉగ్రవాదుల చేతుల్లోని వాకీటాకీలు ఒక్కొక్కటిగా పేలుతూ కొందరి చేతులు ఆ బాంబు పేలులతో ఊడిపోతే ఇంకొందరివి ముఖాలు, ఛాతీ, కాళ్ళు ఇలా వాకీటాకీలు పెట్టుకున్న ప్రాంతంలో శరీరం ఛిద్రమైపోయింది. వాకీటాకీలు పేలడంతో దాదాపు 60 ఇళ్లు, షాపుల్లో మంటలు చెలరేగాయి. అయితే అప్పుడే అర్థమైంది 24 గంటల ముందు పేజర్లలో ఎలా పేలుడు పదార్థాన్ని అమర్చారో అలాగే వాకీటాకీల్లోనూ వాటి తయారీ సమయంలోనే పేలుడు పదార్థం ఉంచి తయారు చేశారు. ఆయా కంపెనీల నుండి ఈ పరికరాలను గంపగుత్తుగా కొనుగోలు చేసిన హిజ్బుల్లా సంస్థలు వీటిని గుర్తించలేకపోవడం వల్ల ఎలాంటి ప్రత్యక్ష దాడులు లేకుండానే ఇజ్రాయెల్ శత్రువులకు చెమటలు పట్టించింది. అయితే ఈ వాకీటాకీలను తయారు చేసే జపనీస్ సంస్థ ఐసిఓఎం వీటి తయారీని ఎప్పుడో నిలిపివేసినట్లు ప్రకటించింది. పేలుడుకు గురైన ICV-82 పరికరాలు గుర్తింపు పొందిన ఏజెంట్ ద్వారా సరఫరా కాలేదని తర్వాత తెలిసింది. సదరు ఏజెంట్ అధికారికంగా లైసెన్సు పొందలేదు. అలాగే సెక్యూరిటీ సర్వీస్ ద్వారా తనిఖీ కూడా చేయబడలేదని తెలిసింది. ఐసిఓఎం సంస్థ ఈ పేలుళ్లకు సంబంధించిన మోడల్ను 10 సంవత్సరాల క్రితమే నిలిపివేసినట్లు వెల్లడించింది. దీన్ని బట్టి హిజ్బుల్లా వాడుతున్న ICV-82 పరికరాలన్నీ నకిలీవని తేలింది. అయితే అవి నకిలీవా లేదంటే కంపెనీ ద్వారా అప్పట్లోనే రవాణా చేయబడినవా అనేది గుర్తించలేకపోయామని ఐసిఓఎం సంస్థ పేర్కొంది. పేసర్ల విషయంలోనే అంత జరిగితే తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో తన బ్రాండ్ పేరుతో వచ్చిన పేసర్లను తాము తయారు చేయలేదని, బుడాపెస్ట్ నమోదిత పంపిణీదారుకు చెందిన కంపెనీకి తమ బ్రాండ్తో పేసర్లు తయారు చేయడానికి అనుమతించామని, బహుశా పేలుడుకు గురైన పేసర్లు అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చని ప్రకటించింది. అయితే హంగేరియన్ అధికారులు గోల్డ్ అపోలో వ్యాఖ్యలను ఖండించారు. BSE కన్సల్టింగ్ సంస్థకు తయారీ సైట్లు లేవని, ఇది కేవలం బిజినెస్ బ్రోకర్ గానే ఉందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ పేలుడుకు కారణమైన ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది సస్పెన్స్ గానే ఉంది. అయితే తక్కువ టెక్నాలజీతో తయారు చేసిన వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలు శత్రు సైన్యాల నిఘాకు అందవనే కారణంతోనే హిజ్బుల్లా వాటిని వాడినప్పటికీ అవి వాళ్లకు యమపాశాలయ్యాయి. ఈ పరిణామం తైవాన్ నుంచి హంగేరియా వరకు విస్తరించి ఉన్న సీక్రెట్ సరఫరా గొలుసుపై అనుమానాలు రేకెత్తించాయి. తైవాన్ తయారీదారు గోల్డ్ అపోలో నుండి ఆర్డర్ చేసిన పేసర్ల బ్యాచ్లో ఇజ్రాయెల్ పేలుడు పదార్థాలను దాచిపెట్టడం హిజ్బుల్లా లక్ష్యంగానే చేసిన పని అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే సరి అయిన సమయానికి వాటిని పేల్చడానికి ఒక కామన్ స్విచ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది, ఎలా వీటిని మార్చారు అనే విషయాన్ని ఇజ్రాయెల్ చెప్పినప్పుడు అందులో నిజాలు తెలుస్తాయి. ఈలోపు ఇజ్రాయెల్ చేసిన పేసర్ దాడులకు తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటుందని హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది. అయితే ఇప్పటికీ లెబనాన్లో హిజ్బుల్లాపై యుద్ధానికి సిద్ధమైన ఇజ్రాయెల్ ఇంకెన్ని రహస్య ఆయుధాలను రెడీగా ఉంచుకుందో తెలియదు. ఈ మధ్యలో లెబనాన్లో జరిగిన హననంపై యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ చీఫ్ వోల్కర్ టర్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేసర్ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించాయని అన్నారు. బూబీ ట్రాప్లను ఉపయోగించడాన్ని అంతర్జాతీయ సమాజం నిషేధించిన విషయాన్ని గుర్తుకు చేశారు. పౌరులు ఆకర్షితులయ్యే వస్తువుల్లో లేదంటే సాధారణ పౌర జీవితంలో రోజువారీ ఉపయోగించే వస్తువుల్లో మోసపూరితంగా ఇలాంటి పేలుడు పదార్థాలు ఉంచడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తేల్చారు. దీనిపై స్వతంత్రంగా లోతైన పారదర్శక విచారణ జరిపించాల్సిందిగా కోరారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా ఈ పరిణామాన్ని వ్యతిరేకించారు. ఇరు దేశాలు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం కాకుండా నిరోధించాలని కోరారు.
ఇలా టెక్ పరికరాలను పేలిపోయేలా చేయడంలోనూ లాజిక్ ఒక పెద్ద సైనిక చర్యకు ముందస్తు సూచన అని యుఎన్ చీఫ్ వెల్లడించారు. For more videos like this, subscribe Big TV channel.